గురించి మనం కూడా డిస్కస్ చేస్తాం. బండారు వంశకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు, అంతేకాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ట్వీటో బహుశా ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టున్నారు. అందులో మొత్తం చంద్రబాబు నాయుడే లిక్కర్ స్కామ్ చేశాడు అని చెప్పేసి భారీ ఎత్తున అందులో ఆయన విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు నాగమల్లేశ్వర గారు కూడా అదే మాట అంటూ ఉన్నారు, ఇదంతా కూడా కక్షపూరితంగా చేశారు, పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడికి ఏమున్నాయో మరి అక్కడ వాళ్ళ ఊర్లో ఆయన్ని అడ్డుకునేటటువంటి పరిస్థితి ఉంది, సో అందుకని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు వంశకృష్ణ గారు? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా సార్, మేము చాలాసార్లు చెప్పాం, కక్షపూరిత రాజకీయాలు అయితే కనుక ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మర్చిపోయేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడని కూడా ప్రజలు మర్చిపోయేవాళ్ళు. మేము పెద్దిరెడ్డిని, చెవిరెడ్డిని, కసిరెడ్డిని, ఆ రెడ్డిని, ఈ రెడ్డిని కాదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేవాళ్ళం కక్షపూరిత రాజకీయాలు అయితే కనుక. సరే, లిక్కర్ స్కామే జరగట్లేదు అంటున్న వాళ్ళందరికి కూడా డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోలేదు ఆ టైంలో అనేది ఒక బిగ్ క్వశ్చన్. దానికి సరైన ఆన్సర్ లేదు. సరే, ఆ తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని డిస్టిలరీ కంపెనీస్ వచ్చాయి సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కొన్ని డిస్టిలరీ కంపెనీస్ వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆ డిస్టిలరీ కంపెనీస్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి. వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రకారం, నేను చెప్తుంది కాదు. వాటికే ఎందుకు టెండర్లు వచ్చాయి అనేది ఒక క్వశ్చన్ సార్. ఇక్కడ గత 20 సంవత్సరాలుగా ఉన్న డిస్టిలరీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి ఆపేసి ఈ డిస్టిలరీ కంపెనీస్కే ఎందుకు వచ్చాయి అనేది ఒక క్వశ్చన్ సార్. ముందుగా అదాన్ డిస్టిలరీస్ సార్, ఇది మే 2020లో స్థాపించబడింది. మద్యం తయారీలో ఎట్లాంటి అనుభవం లేదు, టెండర్లు, బ్రాండ్ ట్రయల్స్ కూడా లేకుండా ఆర్డర్ పొందింది అదాన్ డిస్టిలరీస్. దాని తర్వాత లీలా డిస్టిలరీస్ సార్, ఇది సెప్టెంబర్ 2020లో స్థాపించబడింది. దీనికి కూడా మద్యం తయారు చేసేటటువంటి అనుభవం లేదు, పబ్లిక్ మార్కెట్ డిమాండ్ లేకుండా అధిక ఓఎఫ్ఎస్లు ఈ కంపెనీకి ఎందుకు ఇచ్చారు. ఆ తర్వాత ఓల్విక్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సార్, ఇది ఓన్లీ కంపెనీ మాత్రమే రిజిస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఈ ఓల్విక్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్లోకి భారీగా నగదు వచ్చి ఎందుకు చేరాయి 2022 నుండి చూసుకుంటే, ఈ ఓల్విక్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటే ఎటువంటి మద్యం తయారీ అనుభవం లేకుండా, ఎటువంటి డిస్టిలరీ పర్మిషన్ లేకుండా, వీళ్ళకి ఎటువంటి సప్లై పర్మిషన్ కూడా లేకుండా వీళ్ళు భారీగా వీళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయి. ఆ తర్వాత క్రిపాటి డిష్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని జనవరి 2021లో రిజిస్టర్ అయింది సార్. స్టేట్మెంట్ ప్రకారం అసలు వీళ్ళకి ఆల్కహాల్ తయారు చేసే లైసెన్సే లేదు. ఆ తర్వాత నైజనా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది జూన్ 2020లో వచ్చాడు, వీళ్ళకి కూడా అనుభవం లేదు, డిస్ట్రిబ్యూటర్గా మాత్రమే ఉన్నాడు. అయినా కానీ ఇతని అకౌంట్లోకి కోటాను కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి. ఆ తర్వాత ట్రిఫర్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళకి ఎలాంటి అనుభవం లేదు, మార్చి 2021 వచ్చారు, తయారీ యూనిటే లేదు, కానీ వీళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయి. డీకార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది నవంబర్ 2020, వీళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు ఎలా వచ్చాయి. వీళ్ళకి అనుభవం లేదు, వీళ్ళకి పర్మిషన్ లేదు, ఏ మాత్రం కూడా వీళ్ళు డిస్టిలరీస్ అనే దానిలో అనుభవం లేని వ్యక్తులు, వీళ్ళ అకౌంట్లో కోటాను కోట్లు వచ్చాయి. అలా చెప్పుకుంటా పోతే టెక్కర్ ఎక్స్పోర్ట్స్, జోహారు, ఫైన్ బార్ ఇట్లాంటి డిస్టిలరీ కంపెనీస్ అన్నీ ఎందుకు వచ్చాయి. వీటి దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో, బంజారా హిల్స్లో, దుబాయ్లో ఇట్లాంటి రకరకాల అపార్ట్మెంట్స్లోకి వీళ్ళ డబ్బులు ఎందుకు వెళ్ళాయి. మిథున్ రెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి గారు కావచ్చు, రాజకేశ్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే నలుగురు ఐఐటిఎన్స్, ఇందాక మనం చెప్పినటువంటి ఐఐటిఎన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఒకే చోట ఒకే ఇంట్లో ఎందుకున్నారు. ఇవన్నీ చూసుకుంటే సార్, ముందుగా మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఫైనాన్షియల్ ఫ్రాడ్ మాత్రమే కాదు, ప్రజల జీవితాలను పణంగా పెట్టి కొన్ని కోట్ల మందిని 2014 నుండి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లివర్ డిసీజెస్ ఉన్నటువంటి వ్యక్తులు, నా నివేదిక కాదు, మా తెలుగుదేశం పార్టీ నివేదిక కాదు, కూటమి నివేదిక కాదు, ఈ నివేదిక ఆరోగ్య శాఖ నివేదిక, 14,000 చిల్లర ఉంటే 2019 నుండి 24 వరకు అది 30,000 చిల్లరకు చేరింది. అంతే, 100% పెరిగారు. ఆ తర్వాత న్యూరాలజికల్ డిసీజ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,250 మంది ఉంటే 2014 నుండి 19 వరకు, 19 నుండి 24 వరకు వీళ్ళు 13,000 మందికి చేరారంటే 1000% పెరుగుదల న్యూరాలజికల్ డిసీజెస్లో. మెంటల్కి చచ్చిపోవాలా జనాలు ఈ తాగి. ఆ తర్వాత 2014 నుండి 19 వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు కొంతమంది ఉంటే అది కూడా డబల్ అయినటువంటి పరిస్థితి వీళ్ళు అధికారంలోకి రాగానే. సో ఇన్ని చేసి ఈ మిథున్ రెడ్డి నియోజకవర్గం, రాజంపేట నియోజకవర్గం, పొంగనూరు ప్రాంతంలో ఓం ప్రతాప్ అనే వ్యక్తి సెప్టెంబర్ 2020లో
ఈ మందు ఏంటి 140 ఎంఆర్పి ఉంది, 240 ఎందుకు అమ్ముతున్నారు, నేను జగన్మోహన్ రెడ్డికే ఓటేశాను, ఈటికా వేసింది, మా జేబులు కొల్లగొడతా ఉన్నారు, సరే కొల్లగొడితే కొల్లగొట్టారు, తాగితే ఏంటి ఇలా ఉంది అని అడిగిన పాపానికి మరుసటి రోజు శవమై తేలాడు. దాని గురించి కూడా మేము అప్పట్లో పోరాడాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ చావు మీద కూడా ఒక ఎంక్వైరీ వేయాలని చెప్పేసి ప్రైమ్ 9 సాక్షిగా అడుగుతా ఉన్నా. ఆ తర్వాత జంగారెడ్డిగూడెం ఏలూరులో 27 మంది చనిపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సహజ మరణాలని చెప్పాడు సార్. ఆ రోజు వాళ్ళ చావులన్నిటికీ రోజు సమాధానం దొరికింది. ఎందుకు చనిపోయారు, ఏ కారణం చేత చనిపోయారు అనేది రోజు సమాధానం దొరికింది వాళ్ళ చావులన్నిటికీ కూడా. ఆ తర్వాత రంజాన్ ముందు రోజు 2023లో 22లో చిలకలూరిపేటలో 2 ముస్లిం సోదరులు చనిపోతే కల్తీ మద్యం తాగి వాళ్ళ బాడీస్ కూడా ఇంటికి ఇవ్వకుండా